సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. నిజంగా అయితే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇండస్ట్రీకి మీరే కొంచెం దూరంగా ఉంటున్నారు, వాళ్ళే మిమ్మల్ని దూరం పెట్టలేదు. నాట్ అట్ ఆల్. మీరు ఎప్పుడెప్పుడు వస్తారని వాళ్ళు వెయిట్ చేస్తారు. అవును, నిజం, కరెక్ట్. రండి మేడం. షూర్. మహేష్ బాబు గారితో ఒక సినిమా వచ్చింది, మదర్ క్యారెక్టర్ వచ్చింది. ఇప్పుడు ఐ థింక్ 4 years 3 years బ్యాక్ అలాగా. ఐ థింక్ ఇదే ఉంటుంది అయితే భరత్ అనే. ఐ డోంట్ నో, ఐ ఫర్గాటన్ మూవీ నేమ్. అదే ఉంటుంది అయితే మోస్ట్లీ. మదర్ అంటే నో, మహేష్ బాబుకి మదరా? ఇప్పుడు అంటే మహేష్ బాబు గారు కాదు, ఇప్పుడు తబూ చేసింది తెలుగులో. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. ఓకే, అలా మొన్న అల్లు అర్జున్. యా, అల్లు అర్జున్. యా, గుడ్ క్యారెక్టర్. బట్ ప్రేమ గారు, ఇప్పుడు నాకు మహేష్ బాబు గారు అనగానే గుర్తొచ్చారు. ఒకనొక టైంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు. ఓ గాడ్. త్రివిక్రమ్ గారు నన్ను మోసం చేశారు అని. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఆ స్టేట్మెంట్ని? నాకు తెలీదు, అది ఎవరు రాశారో నాకు తెలీదు. త్రివిక్రమ్ గారు నాతో కాంటాక్టే చేయలేదు యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలియదు ఎవరు త్రివిక్రమ్ గారు. అప్పుడు ఫోటో చేసి నా ఫ్రెండ్ చూపించారు, ఈయన త్రివిక్రమ్ గారుని. ఓకే, ఎప్పుడు కూడా నాతో మాట్లాడలేదు, కాంటాక్ట్ చేయలేదు. ఓకే, అది ఎలా వచ్చింది ఆ టాపిక్? విన్నారా? అది విన్నారా? ఎందుకే మీరు ఇప్పుడు చెప్పినప్పుడు నాకెవరు అప్పుడు నా ఫ్రెండ్ చెప్పారు, ఇలా మాట్లాడారు ఎవరన్నా నీతో. నాతో ఎవరు మాట్లాడలేదు అని చెప్పాను. ఓకే, ఎవరు రాశారు కూడా నాకు ఇప్పుడు కూడా తెలియదు. సో ఇండస్ట్రీలో ఉన్న ఇన్ఫాక్ట్ ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ త్రివిక్రమ్ గారు. ఓకే, ఎస్, ఈజ్ ఎ గుడ్ రైటర్ అండ్ కమ్ డైరెక్టర్. ఇప్పుడు త్రివిక్రమ్ గారు చూస్తే చెప్పండి ప్రేమ గారికి ఇంపార్టెన్స్, ఎందుకంటే ఆయన దాంట్లో లేడీస్కి మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. షూర్. మంచి ఒక పవర్ఫుల్ రోల్స్ రాస్తారు. అవునవును. కామెడీ అయినా సీరియస్ అయినా కానీ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి డైరెక్టర్ ఉంటే మనకు హ్యాపీ అవుతుంది. చిన్న స్టేట్మెంట్ ఆమె ఇవ్వకపోయినా కానీ ఇద్దరి మధ్య ఎవరో కావాలని రాశారు కాబట్టి. ఎవరు కావాలని రాశారు తెలియదు నాకు, బట్ నో, హీ నెవర్ కాంటాక్టెడ్. సో మంచి త్వరలో ఆయన మూవీలో చేస్తారు, చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంత లవ్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఎప్పుడు మళ్ళీ ఇండస్ట్రీకి రాబోతున్నారు? షూర్ ఐ విల్. ఎందుకంటే మంచి క్యారెక్టర్ ఎప్పుడు రాలేదు. బికాస్ ఈచ్ క్యారెక్టర్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళు ఫీల్ రావాలి, ఇంత ఆర్టిస్ట్ ఉండాలి అని గుర్తు రావాలంటే ఐ నీడ్ ఎ గుడ్ క్యారెక్టర్. నదియా గారు చేశారు, తబూ గారు చేశారు, మంచి మళ్ళీ వచ్చిన తర్వాత గుడ్ క్యారెక్టర్. నేను అప్పటికే థింక్ చేశాను, నాకు తెలుసు నేను గ్యాప్ తీసుకుంటే దే విల్ కాల్ మీ యాజ్ ఎ మదర్ క్యారెక్టర్ ఆర్ ఎ సిస్టర్ ఆర్ అత్త క్యారెక్టర్, అలా వస్తుంది. నన్ను అప్పుడే క్యారెక్టర్ నేమ్ అంటే ఇంపార్టెంట్ కాదు కానీ ఇంపార్టెన్స్ ఉంటే ఓకే. డెఫినెట్లీ. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీరు ఇంత ఆర్టిస్ట్ కావాలంటే మీరు ఇంట్రెస్ట్గా వచ్చారు కదా. ఓకే, ప్రేమ గారు ఇంటర్వ్యూ చేస్తాను, ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఇంట్రెస్ట్గా చేస్తారు ఆ వర్క్ని. ఈవెన్ ఐ ఫీల్ లైక్ దాట్. యా, ఐ కెన్ అండర్స్టాండ్. నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ నేను హైదరాబాద్లో చేసి వచ్చానంటే పడుకుంటప్పుడు నేను ఆలోచిస్తాను, ఓకే ఐ డిడ్ వన్ క్యారెక్టర్ దేర్ అని. ఇక అనుకోని ప్రేరణ నేను ఆ క్యారెక్టర్ని, ఈ థాట్ ఎలా వచ్చింది కూడా ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటాను డైరెక్టర్ని. ఈ కోవిడ్ థాట్లో వచ్చింది మేడం అని చెప్పారు. గ్రేట్, ఫెంటాస్టిక్ కాదు అది? ఎస్. అన్ని ఇంపార్టెన్స్ రాజేంద్ర తులసి గారు నేనే ప్రమోషన్ చేశాను. అవునవును, చాలా బాగా చేశారు. అది థియేటర్లో కూడా రిలీజ్ అయింది సినిమా అది. సో ఎనీహౌ మీరైతే తెలుగు ఇండస్ట్రీకి రావడానికి రెడీగా ఉన్నారు, డోర్లను ఓపెన్ చేసి లగేజ్ కూడా రెడీ. నేను నేర్చుకోవాలి. ఇంపార్టెన్స్ ఉంటే క్యారెక్టర్లో, అది అమ్మైనా అక్కైనా అత్తైనా నో ప్రాబ్లం. క్యారెక్టర్కి మీరు ఏ నేమ్ పెట్టుకున్నా కానీ ఐ డోంట్ కేర్, నాకు ఇంపార్టెన్స్ ఉంటే చాలు, అంతే. గ్రేట్. నాకు ఎందుకంటే నేను 18 years నుండి ఒక ఛాలెంజ్గానే వచ్చాను. ఐ డోంట్ హ్యావ్ ఎ సపోర్టర్స్, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి. ఐ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ఇక్కడ చేస్తే కూడా ప్రతి ఒక్క సినిమా నేను చేసేటప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా వచ్చిందంటే నేను ఎప్పుడు ఛాలెంజ్గా చేసేవాడు, ఈవెన్ హైదరాబాద్లో. సో నాకు అలాంటి వాళ్ళతో ఏం నేర్చుకోగలను, ఒక డైరెక్టర్తో నేను ఏం నేర్చుకోగలను,
అది ఇంపార్టెంట్ నాకు. మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు ఓ మేడం మై రాయలసీమ రామన్న చౌదరిలో? నెగటివ్ క్యారెక్టర్స్, ఇట్ వాజ్ రియలీ నిజంగా ఆ క్యారెక్టర్ ఇప్పటికీ డైరెక్టర్స్ కి ఎవరికైనా గుర్తుంటే ప్రేమ గారికి ఎలాంటి క్యారెక్టర్స్ ఇప్పుడు మనం రాయొచ్చు అని తెలుస్తుంది కూడా. అవును అవును. ఆల్ క్రెడిట్ గోస్ టు సురేష్ కృష్ణ గారు. బికాస్ ఆ బాడీ లాంగ్వేజ్, ఆ ఎక్స్ప్రెషన్ ఇలా రావాలి, యూస్ టు ఎక్స్ప్లెయిన్ బిఫోర్ ద షాట్, ఇలా ఉండాలి అని చెప్పేవారు. ఎలా స్క్రీన్ మీద ఎలా ఫేస్ చేశారు మోహన్ బాబు గారిని? నేను యాక్టర్ అంతే, నథింగ్ ఇస్ భయం అనిపించలేదా మీకు? అనిపించింది. దాంట్లో లోపల సప్రెస్ చేసుకుని, అంటే ఎవరైతే ఉంటే పర్లేదు, నా క్యారెక్టర్ ఇలా ఉండాలి ఓకే అని ఒక థాట్ వచ్చింది నాకు. ఇప్పటికీ ఆ క్యారెక్టర్ అంటే గూస్ బంప్స్ వస్తున్నాయి మేడం. డెఫినెట్లీ బూస్బొమ్మ. టేక్లు ఎక్కువ తీసుకునే వల్ల మోహన్ బాబు గారు భయపడేవాడి, టేక్ ఫస్ట్ ఒకే షాట్లో తీసేవాడు నేను. అంటే ఆయన తిడతారు మళ్ళీ ఏమో భయం ఉండేది నాకు. బట్ హీ యూస్ టు ఎంకరేజ్, నువ్వు చేస్తావులే, నువ్వు అమ్మా బాబోయ్ నువ్వు ఇలా చేస్తావా అని ఆఫ్టర్ ద షాట్ ఈయన చెప్పేవాడు. ఓకే, యూజువల్గా ఆయన ముందు చేయాలంటే చాలా కష్టం, చాలా భయం అండి, చాలా భయం. ఎందుకంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్, Oh, yeah. పర్ఫెక్ట్ గా ఉంటుంది ఆయన perfection. మేనరిజం కానీ డైలాగ్ డెలివరీ కానీ, అలాంటి ఆర్టిస్టులు చాలా అరుదుగా ఉంటారు. యా ట్రూ. అందుకే ఆయనకి కలెక్షన్ కింగ్ నటకి. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ గారు అంతే, ఆ ఎమోషనల్ క్యారెక్టర్ సెంటిమెంట్స్ చాలా బాగా చేశారు. అవును, కానీ మిమ్మల్ని మటుకు 3 విషయాల్లో హ్యాట్సప్ చెప్పొచ్చు మేడం. ఒకటి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సపోర్ట్ లేకుండా 18 ఇయర్స్కి ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోయిన్ అయ్యే ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ నిలబడి గెలిచారు. యా. ఇంకొకటి, పర్సనల్ లైఫ్లో ఒక అమ్మాయి, ఒక లేడీకి లైఫ్లో హస్బెండ్, పిల్లలు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. అలాంటిది వచ్చినప్పుడు కూడా ఏదో నేను ఇలా జీవితాంతం ఇలా బతకడం నాకు ఇష్టం ఉండదు, నేను ఒక డిసిషన్ తీసుకొని నా లైఫ్ నేను లీడ్ చేసుకొని హ్యాపీగా బతుకుతానని ఒక ఛాలెంజ్. అండ్ ఇప్పుడు చాలామంది ఆర్టిస్టులు చెప్తుంటారు, చిన్న అమ్మదైనా అక్కనైనా చేయడానికి రెడీగా ఉన్నా, ఎవరు చెప్పట్లేదని చెప్తారు. కానీ మీరు గట్స్ ఉన్న ఒక లేడీ, నేను అలాంటి క్యారెక్టర్లు చేయను, నాకు అవసరం లేదు, మంచి పవర్ఫుల్ రోల్స్, పేరు ఏమైనా పెట్టుకోండి, అమ్మ పెట్టుకుని, అక్క పెట్టుకుని, అత్త పెట్టుకుని, ఆ రోల్కి నాకు సంబంధం లేదు, ఒక్క ఇంపార్టెన్స్ ఉన్న రోల్ వస్తే చేస్తాను. ఈ 3 విషయాల్లో హ్యాట్సప్ టు యు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరి అలా ఉండాలి లైఫ్లో. నేను చాలామంది చూశాను, నేను చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు అండ్ ఇదే అటాచ్మెంట్లో ఉంటారు. అది వాళ్ళకి లైఫే లేదు అనుకుంటారు వాళ్ళు. సొసైటీ ఏమనుకుంటుందో అన్న దగ్గరే చచ్చిపోతారు. అవును అవును. సొసైటీ మనకి ఉండాలి, కానీ ఎంత ఉండాలో అంత ఉండాలి సొసైటీ. సూపర్ మ్యామ్. 100% ఇంజెక్ట్ చేసుకోవద్దు ఏది కూడా. నో, చేసుకొని మనం ఆ పాయిజన్ పూర్తిగా బాడీలో స్ప్రెడ్ అయిందాక చాలా మంది చూసాను నేను లైఫ్లో, రిగ్రెట్ అయ్యి సూసైడ్ చేసుకున్న వాళ్ళు నేను చాలా మంది చూసాను. ప్లీజ్ డోంట్ డూ దాట్. సో నిజంగా మేడం, ఓన్లీ వన్ లైఫ్. ఎస్ మ్యామ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.